అమ్మా దివ్య, అంత దూరం కాలేజీకి వెళ్ళి తిరిగి రావడం బాగా ఇబ్బంది అవుతుందా? అదేం లేదు నాన్న, నాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, కబుర్లు చెప్తూ వచ్చేస్తాను, కాలక్షేపం అయిపోతుంది. బాగా కష్టపడి చదవాల్సిన వయసమ్మా ఇది. జాగ్రత్తగా ఉండు. ఉమ్. రోజు నువ్వు కాలేజీకి వెళ్ళి రావడానికి 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుందని మొన్నటి వరకు హాస్టల్లోనే ఉంచి చదివించాను. ఇప్పుడు నిన్ను ఇంటి పట్టునే ఉంచి ఎందుకు చదివిస్తున్నానో తెలుసా? మన ఆర్థిక పరిస్థితే కాదు, నీ జీవితం గురించి భయంతో కూడా. పంట పొలాల్లోనే కలుపు మొక్కలు పెరుగుతాయి. ఎప్పుడు ఫలాన్నిచ్చే పంటలా పెరగాలే తప్ప కలుపు మొక్కలా కాదని మీ తాతగారు నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ మన ఇంట్లోనే ఒక కలుపు మొక్క పెరిగింది. అది నీకో గుణపాఠం. నువ్వు మధులా మంచిగా బుద్ధిగా ఎదగాలి. అది గుర్తుపెట్టుకో అమ్మా. అన్నయ్య గారు, పిల్లలు చేసిన ఒక్క పొరపాటును పట్టుకొని మీరింకా సాధిస్తూ ఉండడం చాలా బాధగా ఉంది. పొద్దున కూడా ఇందు ఉద్యోగానికెళ్తూ మీ ఆశీర్వాదం కోరినా మీరు కఠినంగానే ఉన్నారు. ఇలాగైతే ఎలా అన్నయ్య? మీరు అనే మనిషి ఇంట్లో ఉండొచ్చేమో కానీ నా మనసులో లేదు. నాకు ఈ విషయాలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా, ప్రణయ్ ఇందు వచ్చేసినట్టున్నారు. నాన్న ఏమండి? మావయ్య గారు, శుభవార్త మావయ్య గారు. నేను 5 లక్షలు పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. బిజినెస్ చేయడం అనేది నా కళ. అది ఇన్నాళ్ళకి నెరవేరుతుంది. అంతా ఈ ఇంటి వాస్తు మాత్యం మీ ఆశీస్సులు. మేము వచ్చి ఇక్కడ 2 రోజులు ఉండగానే అదృష్టం కలిసి వచ్చేసింది. ఎన్నాళ్ళగానో చేస్తున్న నా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించాయి. నేను ఫైనాన్షియల్ ట్రేడింగ్ బిజినెస్ చేయబోతున్నాను. బిజినెస్ కోసం కొత్త ల్యాప్టాప్ కూడా కొన్నాను. చూడండి మావయ్య గారు, మీ ఆశీస్సులుంటే నేను మీ అమ్మాయి ఎంతో గొప్ప వాళ్ళం అవుతాం. ఈ శుభవార్త ముందుగా మీకే చెప్పి మీ ఆశీస్సులు పొందాలని నా కోరిక. ఇదిగోండి, ఈ స్వీట్స్ తీసుకొని నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. సరిగ్గా పెంచడానికి చేతగాని ఈ చేతులు చచ్చుబడిపోయాయి. ఆశీర్వదించడానికి పనికిరావు. రమణి, అదేంటో చూడు. అదేంట్రా రామా, నీ పెద్దల్లుడు నీ ఆశీస్సులు కోరితే అలా అంటావు? నోరైనా తీపి చేసుకోరా. జీవితంలో చేదు అనుభవాలు ఎక్కువైపోయాయి. కడుపు తీపి ఎప్పుడో చచ్చిపోయిందమ్మా. తీపి నాకు రుచించదు. శుభమా అని వాడు వ్యాపారం మొదలు పెడుతుంటే మీరిలా మాట్లాడడం భావ్యం కాదన్నయ్య గారు. ఎవరి ఆమోదాలు కానీ ఆశీర్వాదాలు కానీ లేకుండా మీ కొడుకు జీవితంలో చాలానే జరిగాయి. ఇవి జరగవా? అయినా వీటన్నిటితో నాకేమిటి సంబంధం? నీ కోపంలోనూ బాధలోనూ న్యాయం ఉంది మావయ్య గారు. నేను చేసింది ముమ్మాటికి తప్పే. మీరు మమ్మల్ని క్షమించేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. మీ బాధలు మోస్తున్న ఈ ఇల్లే మాకు ఆశీర్వచనం. రమణి, ఆ అబ్బాయి తెచ్చిన స్వీట్సు ల్యాప్టాపు దేవుడు ముందు పెట్టి వీళ్ల నోరు తీపి చేయి. వదిన గారు చేస్తారత్తయ్య. వదిన, అవి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి మీ అబ్బాయి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. రా ప్రణయ్, ఆ దేవుడే ఏదో రోజు మీ మామయ్య గారి మనసు మారుస్తాడు. ఇందు, నువ్వు కూడా రామ్మా. ఏమండి, కనీసం ఈ విషయంలో అయినా మీరు... రమణి, దయచేసి నాకేం చెప్పొద్దు.
ఏం జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖుని కాదు నేను. చచ్చుపడిపోయింది నా కాలు చెయ్యా తప్ప నా మెదడు కాదు. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేమైందని? ఏమైందని అడుగుతున్నావా? ఏ నీకు తెలీదా? సడన్ గా 5 లక్షల పెట్టుబడితో వ్యాపారం చేయడానికి అన్ని డబ్బులు ఏ కల్పవృక్షం నుంచి ఊడిపడ్డాయి. ఆ డబ్బులు నా అల్లుడు నందు ఇచ్చినవే కదా. చేయి చాచి అతని దగ్గర డబ్బులు తీసుకోవడానికి కాస్తైనా పెళ్లిపీటల దాకా వచ్చి పారిపోయి ఆ కుటుంబం పరువు తీసేసి వాళ్ళ దగ్గర సాయం పొందడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? అలా ఎందుకనుకోవాలరా నాయనా? నందు తోడల్లడికి అండగా నిలబడదామని ఏదో చేశాడు. పైగా వాళ్ళ తమ్ముడి మీద నేరం పడకుండా ఆ నేరాన్ని ఈ అబ్బాయి మీద వేసుకుని ఆ కుటుంబ పరువు కాపాడాడు. దానికి బదులు తీర్చుకోవడానికి వాళ్ళ తృప్తి కోసం ఏదో చేశాడు. అమ్మా, దయచేసి నీకు తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఆ నేరం ఎవరు చేశారన్నది నువ్వు చూసావా, నేను చూశానా? అయినా నందు సాయం చేస్తానని చెప్పాడని తెలియగానే ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా. ఇలాంటి పనులు బయట వాళ్ళ దగ్గర ఎక్కడో చేసుకొని ఉంటే నేనెందుకు అడుగుతాను? నా అల్లుడి దగ్గర ఎందుకు తీసుకోవాలి? నా ఇంట్లో ఉంటూ ఇలాంటి పనులు చేస్తుంటే నేను సహించలేకపోతున్నాను. ప్రతి విషయంలోనూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏమండి? ఇదేంటి నన్ను అదే పనిగా చూస్తూ కూర్చుంది? ఏంటి నన్నే చూస్తూ కూర్చున్నావు? నేనేం చూడడం లేదే. చూస్తున్నావు. మీరెందుకు నన్ను చూశారు? నేనెక్కడ చూశాను? మరి మీరు చూడకుండానే నేను చూస్తున్నానని ఎలా చెప్తున్నారు? అంత దివ్య దృష్టి ఉందా? నేరుగా చూడకపోయినా 180 డిగ్రీస్లో లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది. ఓహో, ఓర చూపులు చూస్తున్నారా? మనకి వంకర చూపులు ఇష్టం ఉండదు, ఏదైనా డైరెక్టే. వంకర చూపా? మరి అదే కదా చేశారు. హలో, నేనేం కావాలని చూడలేదు. బై డిఫాల్ట్ 180 డిగ్రీస్ కనపడుతుంది. అయినా నువ్వు నన్ను డైరెక్ట్గా చూస్తూ నేనేదో నిన్ను చూస్తున్నట్టు నన్ను దబాయిస్తున్నావు. అదిగో మళ్ళీ కోపం వస్తుంది. అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. కాస్త ఓపిగ్గా ఉండొచ్చు కదా. నాకు ఆ క్షణంలో ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటాను. యాక్ట్ చేయడం నా వల్ల కాదు. యాక్ట్ చేయమని ఎవరంటున్నారు? కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోమంటున్నాను. దేన్ని ఎంతవరకు భరించగలమనేది అవతల జరిగే దాన్ని బట్టి ఉంటుంది. అది నా చేతుల్లో లేదు. ఏ, మీరెన్ని రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటే నేను భరించడం లేదా? నేను టార్చర్ పెడుతున్నానా? విపరీతమైన మీ మూడ్ స్వింగ్స్ టార్చర్ కాదా నాకు? ఏదో తాళి కట్టించుకొని భార్యనైన పాపానికి భరిస్తున్నా. హలో, నువ్వు కాదు భరిస్తోంది, నేను. భరించేవాడు భర్త, బాధించేది భార్య. మీ మేల్ డామినేషన్ బుద్ధిని చూపిస్తున్నారు చూడండి. చేసిందంత చేసి మళ్ళీ మమ్మల్ని అంటారు. మీరు భరిస్తున్నారంట నన్ను. రాచి రంపాన పడుతున్నారు తెలుసా నన్ను? దుర్మార్గురాలా, ఎన్నెన్ని నిందలు వేస్తున్నావు నా మీద. నిందలేంటి? నిజమే కదా. ఏంటి నిజం? నీకేం తక్కువ చేశాను నేను? తిండికి లోటా, బట్టలకు లోటా? తిండి బట్ట తప్ప ఇంకేం లేవా జీవితంలో? నువ్వు నన్నేం అడిగావు? నేనేం కాదన్నాను. బాబు పురుషోత్తమ, భార్యలు అడుక్కోరు, మీరే తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకునేది? అసలు ఈ భార్యలంటేనే పెద్ద పజిల్. అది తెలుసుకోవాలంటే పని పాట మానేయాలి. మరీ అంత వద్దులేండి. నేనొక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, నా మీద మీ ఫీలింగ్ ఏంటి? రోజు కొరివితో తలగొక్కుంటున్నాను, అదే నా ఫీలింగ్. రాక్షసి. సారీ 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 గట్టిగా తగిలిందా? పర్లేదులే. పర్లేదా? ఇంకో గుద్దు గుద్దనా? ఎలా భరించాడో మీ నాన్న ఇన్నేళ్లు.
మిస్టర్ హస్బెండ్, రాత్రి డిన్నర్లోకి ఏం కావాలో చెప్పండి, వండిస్తాను. ఏదో తమరే స్వయంగా వండి వార్చేసినట్టు ఆ బిల్డప్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. టైం వస్తే మేం కూడా వండుతాం బాబు. మీ మెనూ ఏంటో చెప్తే అందులో కాస్త ఉప్పు కారాలు తగ్గించమని గౌరీ అక్కకి చెప్తా. ఉప్పు కారాలు తగ్గించడానికి నాకేమన్నా బీపీ ఉందనుకుంటున్నావా? ఇదిగో, అన్నిటికిలా పుసుక్కున కోపం పొడుచుకుని వచ్చేస్తుంది. మళ్ళీ నేను మిమ్మల్ని నార్మల్ మూడ్లోకి తీసుకురావడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. నేను ప్రశాంతంగానే ఉందామనుకుంటున్నా. నువ్వు ఉండనిస్తావా? ఇప్పుడు కూడా చూడు, నువ్వే కెలుకుతున్నావు. అయ్యా గౌతమ్ నంద గారు, సరదాగా మాట్లాడే విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయను? ముందు మీకు సరదాగా ఉండడం ఏంటో నేర్పించాలి. అవతలి వాళ్ళ సరదా తీర్చేయడం నీకు సరదా. నువ్వేమో నాకు నేర్పించక్కర్లేదు తల్లి. హలో, భార్యను పట్టుకొని తల్లి గిల్లి అంటారేంటి? మీ తల్లి గారు మీ కార్ వచ్చి ఆగగానే మంచినీళ్ళ గ్లాస్ తో మిమ్మల్ని పలకరించడానికి రెడీగా హాల్లో ఉంటారు. పదండి. అరే, ఆశ్చర్యంగా ఉంది, అత్తయ్య గారు హాల్లో లేరేంటి? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇన్నేళ్లలో నేను బయట నుంచి రాగానే అమ్మ ఎదురు పడకుండా ఎప్పుడూ లేదు. హ్మ్, గౌరీ, అమ్మ బయటకు వెళ్ళారా? లేదు చిన్నబాబు గారు, పైన గదిలోనే ఉన్నారు. అమ్మకి ఒంట్లో బాలేదా ఏంటి? అదేం ఉండదు. భార్య నేనున్నాను కదా, మిమ్మల్ని నేనే పట్టించుకోవాలని నాకు స్పేస్ ఇచ్చినట్టున్నారు. ఉండండి, మంచినీళ్ళు పట్టుకొస్తాను. నువ్వు నీ తిక్క మాటలు ఉండు. నేను ముందు వెళ్ళి అమ్మని చూసొస్తాను. అరే ఆగండి, నేను కూడా వస్తాను. ఒక్క 5 minutes. అత్తయ్య గారికి కూడా కాఫీ తీసుకెళ్దాం. గౌరీ అక్క, స్టవ్ మీద పాలు పెట్టండి, కాఫీ నేను కలుపుతాను. సరే. హాయ్ సుధీర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వదినా. కాఫీ పెట్టినా? నో థ్యాంక్స్ వదినా. ఆగరా అక్కడ. ఏమైందండి? వీడు గడప దాటడానికి వీలేదని చెప్పానా లేదా? ఇది మరీ బాగుంది అల్లుడు గారు. వాడు గడప దాటడానికి వీల్లేదని మీరే ఆంక్షలు పెట్టి దేవకిని కాపలాగా పెట్టినంత మాత్రాన వాడు పంజరంలో పక్షిలాగా గదిలోనే ఉండగలదా చెప్పండి? ఇంటి లాల్లో కల తిరగాలంటే గడప దాటి తీరాలి కదా. చాలా ఊరుకోండి. పనికి మళ్ళా సమర్థింపులు మీరును. దయచేసి మీరు ఆవేశపడకుండా ఉండండి. అమ్మా, నీకు విషయం తెలియకపోతే మాట్లాడకుండా ఉండు. ఈయన ఇంత ఆవేశపడుతున్నారంటే వీడెక్కడికో బయటికి వెళ్ళొస్తున్నాడనే కదా అర్థం. ఏరా, నాకు చెప్పకుండా అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? మీరు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడెవడు చెప్పెళ్ళడు. నేను ఇంకా సిగ్గులేనిదవను కాబట్టి అట్నుంచటే వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వచ్చాను. ఏంట్రా నీ పొగరపోతు సమాధానాలు? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను ఎదవనని స్టాంప్ వేశారు కదా, ఎదవలకేం పద్ధతి తెలుస్తుంది? పంచాయతీలు తప్ప. సుధీర్, ఏంటిది? ప్రతి ఒక్కరితో ఇలా సమాధానం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ నన్ను ఎలా ప్రశ్నిస్తున్నారో అలాగే సమాధానాలు ఇస్తున్నాను వదినా. తప్పు నా సమాధానంలో లేదు, ప్రశ్నించే విధానంలో ఉంది. మనిషికి మనిషి నన్ను మాటలతో తూట్లు పొడుస్తున్నారు. నవ్వుతూ భరించడానికి నేనే మహనీయుని కాదు. సుధీర్, అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఫ్రెండ్తో బయటకెళ్ళి వస్తున్నాను. ఫ్రెండ్తోనా? ఎవరితో? నేనెవరితో వెళ్ళినా మీకు ప్రాబ్లమే కదా. ఎవరితో వెళ్తే ఏముంది? అయినా నేను ఎవరితో వెళ్ళొస్తున్నానో ఆయనకు తెలిసే ఉంటుంది. అందుకే నిప్పులు చెరుగుతున్నారు.
ఆయన్ని అడిగి తెలుసుకోండి. ఎన్ని తిట్టాలో తిట్టండి, ఎన్ని శాపనార్థాలు పెట్టాలో పెట్టండి. రే ఏమండి అంత పొగరేంట్రా నీకు? ఏమండి వదలండి. పొగరేంటి? నాలాంటి పౌరంబోగాళ్ల దగ్గర అన్ని అవలక్షణాలే ఉంటాయి. నాలాంటి వాడి దగ్గర డీసెంట్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయకు బ్రదర్. వీడు బరి తెగించేశాడు దేవకి. పరువు పోతే పోయింది. వీడిని ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని చెప్పు. కనీసం మనశ్శాంతిగా అయినా బతుకుదాం. ఇప్పుడు చెప్పారు చూడండి, ఇదే మాట అంటే. నేను ఇంట్లో ఉండడం భరించలేకపోతున్నాను, వెళ్ళిపోతాను. మామ్, మీ ఆయన నాకు ఎన్ఓసి ఇచ్చేశాడు. నేను సర్దేసుకొని వెళ్ళిపోతాను. పీడ వదిలిపోయిందని హ్యాపీగా ఉండండి. నిన్ను ఇలా చూడ్డానికి పోగొట్టుకోవడానికేనా నిన్ను కన్నది? నిన్ను కనక ముందు నుంచే నీ గురించి కలలు కన్నాను. నీ జీవితం ఎలా ఉండాలనుకున్నానో, నీ భవిష్యత్తు కోసం ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నానో నీకు తెలుసా? అలాంటిది నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటావా? వెళ్ళకి ఏం చేయమంటావు? ఇల్లు వదిలి వెళ్ళడం కాదు, ప్రాణాలు వదిలినా ఇక్కడ బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒరే ఏదో నన్ను కన్నావు కాబట్టి ఆ మమకారంతో కాస్త బాధపడుతున్నావు. సుధీర్ ప్లీజ్ దయచేసి మాట్లాడకండి. కత్తుల్లాంటి మాటల్ని గుండెల్లో గుచ్చేస్తున్నా ఆ బాధలో కూడా మాట్లాడొద్దంటే ఎలా వదినా? పాపం, అన్యాయంగా ఇంటి కోడలు అయిపోయి ఈ హెడ్డేక్ అంతా భరిస్తున్నా. ప్లీజ్ నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు ఇలా మాట్లాడడం ఆపండి. నేనేం మాట్లాడట్లేదు వదినా. నేను ఒక క్రిమినల్ అని నన్ను ఇంట్రోగేట్ చేస్తున్నట్టు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పండి. ఏంట్రా చెప్పేది? పరువు తీసిందే కాకుండా మావయ్య ప్లీజ్, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఆవేశంలో గొడవలు పెద్ద అవుతున్నాయే తప్ప సద్దు మనగడం లేదు. సుధీర్ని ముందు తన గదికి వెళ్ళనివ్వండి. అది కాదమ్మా, వాడేం చేశాడు? మావయ్య ప్లీజ్, ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సుధీర్ మీరు వెళ్ళండి. అసలు వాడు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడండి? వాడు గడప దాటడానికి వీలేదని నీకు చెప్తే ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడని నన్నే అడుగుతున్నావా? వాడిని పట్టించుకోవడం కంటే ఈ కొంపలో నీకేం పనుంది? నాన్న, వాడి మీద కోపాన్ని అమ్మ మీద చూపిస్తారేంటి? రే, నీకు అర్థం కావడం లేదు. మీ అమ్మ వాడిని కన్నతల్లి మమకారంతోనే చూస్తోంది. వాడు ఎంతగా దారి తప్పిపోయాడో, మన మాటల్ని ఎంత నిర్లక్ష్యం చేసి వ్యవహరిస్తున్నాడో తెలియడం లేదు. మావయ్య అసలు సుధీర్ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో తెలియదమ్మా. కానీ మన పరువు తీసే పనులైతే చేస్తున్నాడు. ఆ ఎస్ఎన్ మూర్తి కూతురు వీడిని ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్తుంటే నా కళ్ళారా నేనే చూసి వాడిని నిలదీశాను. ఆ మూర్తి మంచివాడు కాదని వీడు ఆ అమ్మాయితో స్నేహం మొదలుపెట్టినప్పుడే చెప్పా. మీ అత్తగారేమో స్నేహితులే కదా అని నా మాటను కొట్టిపారేసింది. వీడేమో వీడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘనకార్యాన్ని కూడా ఆ అమ్మాయికి చెప్పడం వల్ల ఆ మూర్తి నందుని తక్కువ చేసి అవమానించాడు. దాని గురించి ఇంట్లో ఓ గొడవ జరిగాక కూడా వాడు మన కళ్ళు గప్పి ఆ అమ్మాయితో బయటికి వెళ్ళొస్తున్నాడంటే వాడినేమనుకోవాలి? వాడి ఇంటి గౌరవం గురించి, కన్నవాళ్ల గురించి, తోడబుట్టిన వాళ్ల గురించే కాదు, అసలు వాడికి జీవితం అంటేనే లెక్కలేదు. ఎప్పుడైతే వాడు ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడో ఆ రోజే వీడి జీవితం నాశనం అయిపోయింది. పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి వీడేం చేస్తున్నాడో, ఎంత దిగజారాడో తెలిసింది. లేకపోతే పూర్తిగా నాశనం అయ్యే వరకు మనకు తెలిసేదే కాదు. వీడి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది.
ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, కాస్త రిలాక్స్గా ఉండండి. వాడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు? ఫ్రెండ్ అంటున్నాడు కదా. ఆ మూర్తి కూతురుతో ఫ్రెండ్షిప్ ఏంటి? అతను ఎలాంటి వాడో తెలుసా? పాజిటివ్ మైండే ఉండదు. అతను బిజినెస్ బాగా చేసి ఎదగడం గురించి కాకుండా అవతలి పోటీదారుల్ని తొక్కేసి ఎదగాలనుకుంటాడు. అలాంటి అతని కూతురుతో ఫ్రెండ్షిప్ ని ఎవరు సపోర్ట్ చేస్తారు? తండ్రిని బట్టి ఆ అమ్మాయిని డిసైడ్ చేయలేం కదా. అంటే నువ్వు వాడి స్నేహాన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఆ అమ్మాయి గురించి నాకేం తెలియనప్పుడు సమర్థించడం కానీ విమర్శించడం కానీ చేయలేం కదా. సరే, ఇంకో మాట చెప్పు. ఆ అమ్మాయి మంచిదే అనుకుందాం. వీడు చేసిన వెధవ పని వల్ల ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి కదా. అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తాడా? ఆ చెప్పిన దాని గురించి కూడా ఇంట్లో నాన్న అంత గొడవ పడ్డా కూడా మళ్ళీ ఆ అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళొచ్చాడంటే ఏంటి అర్థం? అది కరెక్టా? ముమ్మాటికి తప్పే. ఇంటి గొడవలు బయట వాళ్ళకి చెప్పడం సుధీర్ చేసింది తప్పే, కానీ మన వైపు నుంచి తప్పుంది. మన వైపు తప్పే ఉంది. సుధీర్ మీద అందరూ కోప్పడుతూనే ఉన్నారు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఓ వారం 10 రోజులు ఎటైనా వెళ్ళొస్తాను. దయచేసి దానికి మాత్రం ఒప్పించండి. మీ ప్రయాణానికి బ్యాగేజ్ రెడీ చేసుకోండి. అత్తే మావయ్య గారులతో నేను మాట్లాడతాను. సుధీర్ ఓ వారం రోజులు ఎటైనా ట్రిప్కి వెళ్ళొస్తానంటున్నారు. నేను సరే అని చెప్పేశాను. ఏమొద్దు. మీ ఆయన తీసుకున్న డబ్బు తిరిగిచ్చేస్తే మీ నాన్నకు ఆ బాధ ఉండదు. అందుకే నీ పెళ్లికి చేయించిన నగలు తాకట్టు పెట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ నగలు 25 లక్షల పైనే ఉంటాయి కదా.